ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు వస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. గుర్తింపుతో పాటు ఇమేజ్ కూడా వస్తే అది వారి కష్టానికి దక్కిన ఫలితం అనుకోవచ్చు. అయితే ఇమేజ్ ఎంత ప్లస్ అవుతుందో దాన్ని నిలబెట్టుకోవడానికి అంత స్ట్రెస్ ఉంటుంది. బట్ నిలబెట్టుకుంటూ వెళ్తే రేంజ్ పెరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది గుర్తింపు తర్వాత ఇమేజ్నే కోరుకుంటారు. వారిలో చాలా మంది మాస్లో గుర్తింపు కోసమే తాపత్రయపడుతూ ఉంటారు. అలాగని అది అందరికీ దక్కదు. బట్ కొన్ని ఇమేజ్లు స్పెషల్. అలాంటి స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న ఫస్ట్ స్టార్ హీరో రాజేంద్ర ప్రసాద్. కామెడీ హీరోగా ఆయన తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ ఇమేజ్ను అందుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. బట్ ఎవరికి సాధ్యం కాలేదు. కాస్త ఆలస్యంగా అయినా ఆ పేరు అల్లరి నరేష్కు వచ్చింది. తండ్రి ఈవీవి సత్యనారాయణ తోడుగా ఎన్నో కామెడీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఒక దశలో ఏడాదికి 7-8 సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఆ రేంజ్లో దూసుకుపోయాడు. ఆడియన్స్ను నవ్విస్తే చాలు కమర్షియల్గా హిట్ అయిపోయినట్టే అనుకుంటూ అన్ని కామెడీ సినిమాలే చేశాడు. మధ్యలో కొన్ని సీరియస్ మూవీస్ ఉన్నా అతను తన ఇమేజ్ను వదలలేదు. విశేషం ఏంటంటే సీరియస్ మూవీస్లో నరేష్ నటనకు చాలా మంది ఫిదా అయ్యారు. అయితే ఓ దశ దాటిన తర్వాత నరేష్ కూడా రొటీన్ కామెడీనే నమ్ముకున్నాడు. దీంతో ఆడియన్స్ మోనాటాని ఫీల్ అయ్యారు. ఫ్లాప్లు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఈవీవి సత్యనారాయణ మరణించిన తర్వాత నరేష్ హిట్ ట్రాక్ తప్పాడు. ఈ ఫ్లాపులతోనే చాలా కాలం నెట్టుకొచ్చాడు. బట్ ఓ దశలో మినిమం ఓపెనింగ్స్ కూడా లేకుండా పోయాయి. ఆ టైంలో వచ్చిన నాంది నరేష్లోని ఓ గొప్ప నటుని చూపించింది. ఆ వెంటనే చేసిన ఉగ్రం హిట్ కాలేదు. కానీ నరేష్ రూట్ మారుస్తున్నాడు అనిపించుకున్నాడు. బట్ తన కామెడీ ఇమేజ్, తన అల్లరి ట్యాగ్ను ఇంత ఈజీగా వదలను అనుకున్నాడేమో. అందుకే మళ్ళీ పాత నరేష్లా కొత్తగా నవ్వించేందుకు రాబోతున్నాడు. ఆ ఒక్కటి అడక్కు అనే రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ టైటిల్తో సినిమా చేస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ పాత నరేష్ కనిపిస్తున్నాడు అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్లో కొత్తగా నవ్వించడం అంత సులువు కాదు, అలాగే కష్టమూ కాదు. కాకపోతే కామెడీ అయినా సీరియస్ అయినా కంటెంట్ కూడా బలంగా ఉండాలి. అప్పుడే కనెక్ట్ అవుతుంది. ఆ ఒక్కటి అడుగు ట్రైలర్ చూస్తే ఎప్పుడో 2 దశాబ్దాల క్రితమే వెంకటేష్ వాడేసిన పెళ్లికాని ప్రసాద్ ట్యాగ్కు దగ్గరగా ఉంది. ఇలాంటి కంటెంట్ చాలా సినిమాల్లో కనిపించింది కూడా. అందుకే వీళ్ళు ఆ లైన్లో ఉంటేనే కొత్త కదా అని చెప్పాలి. ఇంటర్నల్గా కామెడీని దాటి ఓ బలమైన పాయింట్ కనిపించాలి. అప్పుడే ఈ సినిమా అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది. లేదంటే సినిమా రిజల్ట్ గురించి అడిగితే సినిమా టైటిల్ చెప్పాల్సి వస్తుంది. బట్ చాలా రోజుల తర్వాత నరేష్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. మరి అతని కాన్ఫిడెన్స్ కాసులు కూడా రాలుస్తుందేమో చూడాలి.